ఎట్రా బస్సు పెట్రోల్ దొరక్క మనం ఎడుతుంటే కూటమిలో దొరుకుతుంది అన్నారా? అలా మొహం అంటారా? అసలు పెట్రోల్ దొరుకుతుందో లేదో నేను దగ్గర నిలబెడతానా? ప్రాబ్లం అంతా సోషల్ మీడియాలో ఉందండి. ఎక్కువగా ఒక భయాందోళన సృష్టించడానికి, ప్రజల్లో అభద్రత భావం పెంచడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ప్రతి సందర్భంలో మేము చెప్తానే వచ్చాం, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి కొరత లేదు. అసలు పెట్రోల్ దొరుకుతుందో లేదో నేను దగ్గర నిలబెడతానా? పెట్రోల్ దొరుకుతుందో లేదో నీకు చూపిస్తాను కదా. అవును, మనం మన్నేరుపాలెం పని చేసుకుని ఇంటికి వెళ్తున్నామా, ఓకే, దారిలో ఎదురైంది పెట్రోల్ బంక్. చూస్తేనేమో క్లోజ్ లో ఉంది, ఉంటే బండిలో పోయాలి కదా, లేదు కాబట్టి మూసుకుని కూర్చున్నారా. ఇంకో పెట్రోల్ బంక్ చూపిస్తాను నా మాట వద్ద అయితేనే ఎక్కువ మరి బండి పోదన్నాడు. నీకు ఇంకో బంకు చూపిస్తాను కదా, ఇదిగో ఈ బంకులో కొట్టించుకుందామంటే ఈ బంకు కూడా క్లోజే ఉంది. ఇంకో బంకు చూపిస్తాను మళ్ళీ నా మాట వద్ద అయితేనే. పెట్రోల్ లేదండి, లేదండి. ఇంకో బంకు చూపిస్తాను కదా, ఈ బొంకాడికి వచ్చి పెట్రోల్ ఉందా లేదని అడిగితే లేదని చెప్పి వాళ్ళ ముందలే చేతులు ఇలా ఊపెత్తా ఉన్నారు. ఎదరు ఇంకో బొంకు ఉన్నట్టుంది కాడికి వెళ్తున్నాడు. నీకు అలాగ అన్ని బొంకులు తిరిగితే కూర్చున్నాం అనుకో, మన బొంకులు ఆయిల్ అయిపోతాయి. అప్పుడు మనం తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సి వస్తుంది.